సౌత్ ఆఫ్రికాతో మూడో టీ20లో టీమిండియా అతి కష్టం మీద విక్టరీ సాధించింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకి బౌలర్లు సూపర్ ఓపెనింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ హెండ్రిక్స్ వికెట్ తీయగా రెండో ఓవర్లో హర్షిత్ రాణా క్వింటన్ డీకాక్ని పెవిలియన్కి పంపి సూపర్ ఓపెనింగ్ ఇచ్చారు. అయితే ఒక పక్క వికెట్లు పడుతున్న మార్క్రమ్ మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడి 61 రన్స్తో క్రూషియల్ హాఫ్ సెంచరీ చేశాడు. మార్క్రమ్ తప్ప ఇంకెవరూ పెద్దగా రాణించకపోవడంతో సఫారీ టీం కేవలం 117 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. టీమిండియా బౌలర్లలో హర్షదీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ తలా 2 వికెట్లు తీస్తే హార్దిక్, శివన్ దూబే చెరో వికెట్ తీసుకున్నారు. ఇక 118 టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకి అభిషేక్ శర్మ మరోసారి అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. ఫస్ట్ బాల్ని 6గా బాదడమే కాకుండా ఆ తర్వాత కూడా బౌండరీల మోత మోగించాడు. 18 బంతుల్లో 3 4లు 3 6లతో 35 రన్స్ కొట్టిన తర్వాత అభిషేక్ అవుట్ కాగా ఆ తర్వాత శుభ్మన్ గిల్, తిలక్ వర్మ మ్యాచ్ను ముందుకు నడిపించారు. అయితే గిల్, తిలక్ చాలా నెమ్మదిగా ఆడడంతో 10 ఓవర్లలోనే టార్గెట్ చేసేస్తారు అనుకున్న అభిమానులకు 15.5 ఓవర్ల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి 7 వికెట్ల తేడాతో విక్టరీ సాధించిన టీమిండియా 5 టీ20ల సిరీస్లో 2-1తో మళ్లీ లీడ్లోకి వచ్చింది.